సో ఎస్టర్డే క్లాస్ ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? హ్యామింగ్ కోడ్. హ్యామింగ్ కోడ్. సో ఇక్కడ మళ్ళీ నేను హ్యామింగ్ కోడ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ హ్యామింగ్ కోడ్? హ్యామింగ్ కోడ్ ఈస్ ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్ వర్డ్. ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్. ఓకే, సో మరి ఎలా ఎర్రర్ని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేస్తాము? సో ఫస్ట్ మీరు ఎర్రర్ని డిటెక్ట్ చేయాలి అంటే సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇది ట్రాన్స్మిటర్ అండ్ ఇదేంటి ఇక్కడ రిసీవర్. సో ఇప్పుడు మనం ఈ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి డేటాని ఏం చేస్తున్నాం? మనము ట్రాన్స్మిట్ చేస్తున్నాము. ఓకే, సో ఒరిజినల్ డేటా బిట్స్తో పాటు మనం ఏం యాడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నాం? మనము parity bits ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇన్ ఫస్ట్ స్టెప్ సో మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? నెంబర్ ఆఫ్ parity bits ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ లో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? నెంబర్ ఆఫ్ parity bits క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ మెసేజ్ బిట్స్ అనేవి మనకి తెలుసు. ఓకే, సో ఇది నోన్ నెంబర్, దీని నుంచి మనం నెంబర్ ఆఫ్ parity bits ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ parity bits ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? డిపెండింగ్ ఆన్ ద ఫార్ములా 2 power p 2 power p is greater or equal to m plus p plus 1. 2 power p is greater or equal to m plus p plus 1. సో ఈ ఫార్ములా మీద డిపెండ్ అయ్యి నెంబర్ ఆఫ్ parity bits ని క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్ స్టెప్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము? ఒరిజినల్ డేటా బిట్స్ తో పాటు సమ్ ఎక్స్ట్రా బిట్స్ ని యాడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తాము. ఆ ఎక్స్ట్రా బిట్స్ ని మనం ఏమంటాము? parity bits అంటాము. ఓకే, అండ్ సెకండ్ స్టెప్ లో వచ్చేసరికి ఈ parity bits ని ఏ పొజిషన్స్ లో ప్లేస్ చేయాలి? సో ఏ పొజిషన్స్ లో ప్లేస్ చేస్తాం మనము? ఆల్వేస్ 2 power పొజిషన్. 2 power పొజిషన్స్ అంటే ఏంటి? 2 power 0, 2 power 1, 2 power 2 అండ్ సో ఆన్. సో మనకి 3 parity bits అంటే 3 పొజిషన్స్ కన్సిడర్ చేసుకుంటాము. అండ్ 4 parity bits అంటే 4 పొజిషన్స్ కన్సిడర్ చేసుకుంటాము. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనం ఏం చేయాలి? పొజిషనల్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఏం చేయాలి? పొజిషనల్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మెసేజ్ బిట్స్ 8 తీసుకున్నాను. ఓకే, సో ఈ మెసేజ్ బిట్స్ కి parity బిట్స్ రిక్వైర్మెంట్ ఎంత వచ్చింది? 4 వచ్చిందని అజ్యూమ్ చేసుకోండి. ఓకే, సో m వాల్యూ 8 తీసుకోండి అండ్ p వాల్యూ ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయండి. సో సాటిస్ఫై అయితే p ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ యూ హ్యావ్ టు కన్సిడర్ 4 పొజిషన్స్. You have to consider 4 positions. ఏంటి? 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. ఓకే, సో టోటల్ హ్యామింగ్ కోడ్ లెంత్ ఎంతో చూడండి. parity బిట్స్ ఏమో 4, మెసేజ్ బిట్స్ ఏమో 8. టోటల్ హ్యామింగ్ కోడ్ లెంత్ ఎంత? 12. టోటల్ హ్యామింగ్ కోడ్ లెంత్ ఈస్ 12. సో 1 to 12 మీరు నెంబరింగ్ వేయాలి. 1 to 12. సో ఇక్కడ నేను పొజిషన్స్ ఎలా కన్సిడర్ చేసుకోవాలి అనేది ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో 1 to 12, 1 to 12 నెంబరింగ్. ఓకే, సో మనకి హ్యామింగ్ కోడ్ లెంత్ 12 కాబట్టి 1 to 12 నెంబర్స్ వేసుకున్నాము. దీంట్లో parity బిట్స్ ఏ పొజిషన్స్ లో ఉంటాయి? ఈ పొజిషన్స్ లో ఉంటాయి. 2 power 0 అంటే ఈ పొజిషన్ లో ఒక parity బిట్ ఉంటుంది. 2 power 1 అంటే ఈ పొజిషన్ లో ఒక parity బిట్ ఉంటుంది. అండ్ 2 power 2 అంటే ఈ పొజిషన్ లో ఒక parity బిట్ ఉంటుంది. అండ్ 2 power 3 అంటే ఈ పొజిషన్ లో ఒక parity బిట్ ఉంటుంది. అండ్ 2 power 4 అంటే 16. సో మనకి 16 అనే పొజిషన్ ఉందా? లేదు కదా. సో మనకి parity బిట్ పొజిషన్స్ ఇవి. ఓకే, అండ్ రిమైనింగ్ పొజిషన్స్ లో మెసేజ్ బిట్స్ ఉంటాయి. సో మనం ఏ డేటా ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటున్నామో ఆ డేటాని మనము ఈ రిమైనింగ్ పొజిషన్స్ లో ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఈ పొజిషన్స్ ని పెట్టాము. parity బిట్స్ ఈ పొజిషన్స్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మీరు? ఈ పొజిషన్ లో ఏ వాల్యూ ఉండాలి? 0 పెట్టాలా 1 పెట్టాలా అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ 1 to 12 లెంత్ కాబట్టి యూ హ్యావ్ టు రైట్ 1 to 12 బైనరీ నెంబర్స్. 1 to 12 బైనరీ నెంబర్స్. ఓకే, సో 1 to 12 నెంబర్ ని రిప్రజెంట్ చేయాలి అంటే మనకి ఎన్ని బిట్స్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 bit బైనరీ తీసుకున్నాను. 3 bit బైనరీ.
సో 3-bit బైనరీ అంటే ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి? 2 power 3 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. 2 power 3 అంటే 8. 8 అంటే మనం 0 నుంచి 7 వరకు మాత్రమే రాయగలము. ఓకే, మరి 12 రాయాలంటే 3 బిట్స్ సరిపోతాయా? సరిపోవు. కాబట్టి 4-bit తీసుకోండి. సో 4-bit తీసుకుంటే, సో 4-bit తీసుకున్నారు, ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి? 2 power 4 అంటే 16 పాసిబుల్ కాంబినేషన్స్. ఈ 16 లో 0 to 15 రాస్తాము. 0 to 15 లో మనకి 12 అనే నెంబర్ ఉంది కదా, యాజ్ 12 అనే నెంబర్ ఉంది. ఓకే, సో ఇక్కడ 1 to 12 బైనరీ నెంబర్ రాయాలి. రాయాలి అంటే మీకు 4 బిట్స్ కావాలి. 4 బిట్స్ కావాలి. ఓకే, సో 1 ని 4-bit లో ఎలా రాస్తాము? 0 0 1. ఇక్కడ 8421 కోడ్ ఫాలో అవుతామేనమ్మా. బైనరీ కోడ్ రాయాలి అంటే 8421 కోడ్ 4-bit. ఓకే, సో ఇక్కడ చూడండి 2 తీసుకున్నాము. 2 అంటే 0 0 1 0 అండ్ 3 0 0 1 1 అండ్ 4 0 1 0 0 5 0 1 0 1 and 6 0 1 1 0 and 7 0 1 1 8 1 0 0 okay 9 1 0 0 1 10 1 0 1 0 11 1 sorry 1 0 1 1 1 0 1 1 12 అంటే 1 1 0 0 1 1 0. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి మీరు? సో ఇప్పుడు నేను P1 పొజిషన్లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నా. సో P1 పొజిషన్లో అంటే మీరు ఈ ఫస్ట్ పొజిషన్ కన్సిడర్ చేసుకోండి. P2 అంటే ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న వన్స్, అండ్ P4 అంటే ఈ పొజిషన్లో ఉన్న వన్స్ వర్టికల్ గా చూసుకోవాలి, అండ్ P8 అంటే ఈ పొజిషన్లో ఉన్న వన్స్. ఓకే, సో ఇప్పుడు నేను P1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. సో P1 వాల్యూ బై యూజింగ్ ఈవెన్ ప్యారిటీ స్కీమ్, బై యూజింగ్ ఈవెన్ ప్యారిటీ స్కీమ్. సో మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఈ వాల్యూస్ అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ పొజిషన్స్ లో 1 ఉన్నాయి? ఫస్ట్ పొజిషన్ చూడండి, 1 3 5 ఓకే 7 9 11 1 3 5 7 9 11. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఈ పొజిషన్స్ ఇక్కడ రాస్తున్నాను. 1 3 5 7 9 11. ఓకే, సో అంటే మనకి ఇక్కడ హ్యామింగ్ కోడ్ లెంత్ ని బట్టి పొజిషన్స్ అనేవి చూస్ చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ ప్యారిటీ బిట్స్ 4 ఉన్నాయి కాబట్టి మనకి ఇలా వస్తుంది. అదే కనుక ప్యారిటీ బిట్స్ 3 ఉన్నాయి అనుకోండి, 3 అంటే మనకి 1 3 5 7 దాకే వస్తాయి. 1 3 5 7 దాకే వస్తాయి 3 ప్యారిటీ బిట్స్ అంటే. ఓకే, సో ఇక్కడ చూడండి 1 3 5 7 9 11. ఇప్పుడు చూడండి ఫస్ట్ పొజిషన్ లో మనం ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ ఇక్కడ మెసేజ్ బిట్స్ మనం ఏం తీసుకోలేదు కాబట్టి జస్ట్ అజ్యూమ్ చేసుకోండి ఏదో ఒక వాల్యూ 0 1 0 1 0 1 1 ఇలా అజ్యూమ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ పొజిషన్ లో ప్యారిటీ బిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ థర్డ్ పొజిషన్ లో ఏముంది? 0 ఉంది. ఫిఫ్త్ పొజిషన్ లో 1 ఉంది. సెవెంత్ పొజిషన్ లో 0 ఉంది. నైన్త్ పొజిషన్ లో 1 ఉంది. 11th పొజిషన్ లో 1 ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెన్ ప్యారిటీ స్కీమ్ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయా? లేదు. ఈ నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఫస్ట్ పొజిషన్ లో మీకు వాల్యూ ఏముండాలి? 1 ఉండాలి. ఫస్ట్ పొజిషన్ లో వాల్యూ ఏముండాలి? 1 ఉండాలి. అంటే P1 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం, ఎంత? 1.
ఓకే. అండ్ నెక్స్ట్ P2 క్యాలిక్యులేట్ చేయాలి. P2 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ప్యారిటీ ఆఫ్. ఇప్పుడు నేను P2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో 1 కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ వర్టికల్ గా చూడండి పొజిషన్ అంటే 2 3 6 2 3 6 7 10 11 అంటే ఇవి రాయండి పొజిషన్స్ 2 3 6 7 10 11. ఇప్పుడు మరి మీరు ఈ పొజిషన్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సెకండ్ పొజిషన్ లో ఏ వాల్యూ ఉండదు. థర్డ్ పొజిషన్ లో ఏముంది 0 ఉంది. సిక్స్త్ పొజిషన్ లో 1 ఉంది. సెవెంత్ పొజిషన్ లో 0 ఉంది. 10th పొజిషన్ లో 0 ఉంది. 11th పొజిషన్ లో 1 ఉంది. 1 ఉంది. ఓకే. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెకండ్ పొజిషన్ లో ఏముండాలి 0 ఉండాలి. ఏముండాలి 0. అంటే P2 వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం కదా 0. అంటే ఈ పొజిషన్స్ ఇలా కన్సిడర్ చేసుకుంటామమ్మా. పొజిషన్స్ ఇలా కన్సిడర్ చేసుకుంటాము. ఓకే. అలానే ఇప్పుడు మీరు P4 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. P4 వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము? P4 వాల్యూ అంటే ఈ పొజిషన్ లో కన్సిడర్ చేసుకుంటాం. అంటే అక్కడ ఎక్కడెక్కడ వన్స్ ఉన్నాయో చూడండి 4 5 6 7 అండ్ 12. ఓకే. ఈ ఫోర్త్ పొజిషన్ లో క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ 5 ఎంత ఉంది 1 ఉంది. 6 1 ఉంది. 7 ఏమో 0 ఉంది. 12 ఏమో 1 ఉంది. ఇక్కడ ఉన్న వాల్యూస్ రాస్తున్నాము. ఓకే. ఇక్కడ ఉన్న వాల్యూస్ మెసేజ్ బిట్ వాల్యూస్. సో నంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఈవెన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పుట్ 1 హియర్. సో ఈవెన్ ప్యారిటీ స్కీమ్ కాబట్టి ఓకే. అలానే P8 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా లాస్ట్ పొజిషన్ ఇదే కదా ఉంది మనకి 8 9 10 11 12. 8 9 10 11 12. సో ఆ పొజిషన్స్ కన్సిడర్ చేసుకొని P8 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో ఇవి పొజిషన్స్ క్యాలిక్యులేట్ చేయటం. సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ వస్తాయి. సో దీన్ని ఏమంటాం మనము హ్యామింగ్ కోడ్ అంటాం. ఈ జనరేట్ అయిన దాన్ని ఏమంటాం మనము హ్యామింగ్ కోడ్ వర్డ్ అంటాం. ఏమంటాము హ్యామింగ్ కోడ్ అంటే ఒరిజినల్ డేటా బిట్స్ తో పాటు కొన్ని ఎక్స్ట్రా బిట్స్ ని యాడ్ చేసి మనము ట్రాన్స్మిట్ చేస్తున్నాం. అలా చేయటం వల్ల మనం ఈజీగా ఎర్రర్ ని డిటెక్ట్ చేయొచ్చు, కరెక్ట్ చేయొచ్చు. ఆ ఎక్స్ట్రా బిట్స్ ని మనము ప్యారిటీ బిట్స్ అంటాము. ఓకే. సో నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ని ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత పొజిషన్స్ ఏ ప్లేసెస్ లో పెట్టాలి ప్యారిటీ బిట్స్. ఆ తర్వాత మనం ఆ పొజిషనల్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి యూజింగ్ ఈవెన్ ప్యారిటీ స్కీమ్ ఆర్ ఆడ్ ప్యారిటీ స్కీమ్. ఓకే. సో అక్కడ ఏమి ఇవ్వకపోతే ఈవెన్ ప్యారిటీ స్కీమ్ తీసుకోండి, వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీంట్లో చూడండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం హ్యామింగ్ కోడ్ వర్డ్ అంటాము. ఈ హ్యామింగ్ కోడ్ వర్డ్ లో మనకి ఏమున్నాయి మెసేజ్ బిట్స్ ఉన్నాయి, ప్యారిటీ బిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ట్రాన్స్మిట్ చేస్తాము. అంటే ట్రాన్స్మిటర్ లో మనకి ఏముంటుంది ప్యారిటీ జనరేటర్ ఉంటుంది. ఏముంటుంది ట్రాన్స్మిటర్ లో ప్యారిటీ జనరేటర్ ఉంటుంది. సో ఈ కోడ్ వర్డ్ ని ఇలా ట్రాన్స్మిట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ 8 9 10 11 12 కన్సిడర్ చేసుకుంటున్నాం కదా. సో ఇక్కడ కూడా 1 ఉందని అజ్యూమ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నేను ఈ కోడ్ వర్డ్ ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు మధ్యలో నాకేమైంది ఎర్రర్ యాడ్ అయింది అనుకోండి. యాడ్ అయినప్పుడు ఈ కోడ్ చేంజ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేంజ్ అయింది సేమ్ ఇదే కోడ్ ఒక్క పొజిషన్ చేంజ్ చేసుకోండి. సో నేను 12th పొజిషన్ చేంజ్ చేశాను అనుకోండి. రిమైనింగ్ బిట్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. సో 12th పొజిషన్ చేంజ్ చేశానని అజ్యూమ్ చేసుకుంటున్నాను. అంటే 12th పొజిషన్ లో 1 ఉంది కదా, ఇక్కడ ఏం పెట్టాను నేను 0 పెట్టాను. మరి రిసీవ్ చేసుకుంది ఈ కోడ్ వర్డ్ ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ రిసీవ్ చేసుకున్న డేటాలో ఎర్రర్ ఉందో లేదో మనం డిటెక్ట్ చేసి కరెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఎర్రర్ ని డిటెక్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి మనం ఎన్నైతే ప్యారిటీ బిట్స్ జనరేట్ చేసామో అన్ని ఎర్రర్ చెకింగ్స్ ఉంటాయి. అంటే మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఇక్కడ మీరు C1 C2 C3 C4 అలానే తీసుకుంటారు. C1 C2 C3 C4. ఓకే. పొజిషన్స్ సేమ్ ఇవేమి చేంజ్ అవ్వవు. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ పొజిషన్ లో ఏ వాల్యూ ఉంది 1 ఉంది. ఫస్ట్ పొజిషన్ లో ఏ వాల్యూ ఉంది 1 ఉంది. అండ్ థర్డ్ పొజిషన్ లో 0 ఉంది. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ C1 వాల్యూ ఏమొచ్చింది మీకు 0 వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి సెకండ్ పొజిషన్ లో ఏముంది నాకు ఇక్కడ 0 ఉంది. ఓకే.
సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి ప్యారిటీ ఏంటి 0. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ లో ఏముంది, ఇక్కడ నాకు 1 ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఎన్ని వన్స్ ఉన్నాయి, ఫోర్త్ పొజిషన్ లో 1 ఉంది, 4 5 6 7 12. 12th పొజిషన్ లో ఏమొచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. 12th పొజిషన్ లో ఏమొచ్చింది 0. ఓకే, అంటే ఇది తీసుకోవాలి రిసీవ్డ్ కోడ్ వర్డ్ కాబట్టి. ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ప్యారిటీ ఏమవ్వాలి 1 అవ్వాలి. అండ్ నెక్స్ట్ అలానే C4 అంటే ఇక్కడ పొజిషన్స్ ఏమొస్తాయి చూడండి, 8 9 10 11 12. 8 9 10 11 12. సో ఇప్పుడు 8th పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏంటి 1, 9th పొజిషన్ లో ఉన్న వాల్యూ 1 0 అండ్ 11 అండ్ ఇక్కడ వచ్చేసి 12 దగ్గర 0 ఉంది, 12 దగ్గర ఏముంది 0 ఉంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్యారిటీ ఏమవుతుంది 1 అవుతుంది, ప్యారిటీ ఏమవుతుంది 1 అవుతుంది. సో యూ హ్యావ్ టు టేక్ బాటమ్ టు టాప్ అంటే C4 C3 C2 C1. సో C4 వాల్యూ 1, C3 వాల్యూ 1, C2 వాల్యూ 0, C1 వాల్యూ 0. సో 1100 means which position, 12th position. Which position we have error in 12th position. సో ఇది 12th పొజిషన్ లో ఎర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ 0 తీసేసి మీరు ఏం పెట్టాలి 1 పెట్టాలి, 0 తీసేసి ఏం పెట్టాలి 1 పెట్టాలి. ఓకే, సో ఇలా ఎర్రర్ ని మనం డిటెక్ట్ చేసి కరెక్ట్ చేస్తాం. అంటే రిసీవ్డ్ కోడ్ వర్డ్ లో మనకి ఏమైంది, ఒక బిట్ మనమే చేంజ్ చేసుకున్నాం, అంటే యాక్చువల్ గా జనరేట్ అయ్యింది ఇది బట్ మనం రిసీవ్ చేసుకున్నది ఇది కాబట్టి ఇక్కడ ఈ పొజిషన్ లో డెఫినెట్ గా ఎర్రర్ వస్తుంది కదా. సో ఆ ఎర్రర్ ని మనము చెక్ చేయాలి అంటే C1 C2 C3 C4 తీసుకోవాలి. అంటే ఇవి P1 P2 P3 P4 ఆ పొజిషన్స్. ఓకే, సో 1 3 5 7 9 11 2 3 6 7 10 11 సేమ్ పొజిషన్స్. ఓకే, వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. 1100 అంటే 12th పొజిషన్. సో ఆ 12th పొజిషన్ లో మనకి ఎర్రర్ ఉంది. సో అక్కడ 0 ఉంటే తీసి 1 పెట్టండి, 1 ఉంటే తీసి 0 పెట్టాలి. Okay, so that is only difference. So ఇది హ్యామింగ్ కోడ్ వర్డ్. ఓకే, సో ఫస్ట్ యూనిట్ లో హాఫ్ పార్ట్ కంప్లీట్ అయిందండి. సో హాఫ్ పార్ట్ లో మనం ఏం నేర్చుకున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఏంటి, సో ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైనరీ కోడ్స్ క్లాసిఫికేషన్స్ నేర్చుకున్నాము. అండ్ నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ లో ఎడిషన్ ఎలా ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఎలా ఉంటుంది. సో మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ యూజింగ్ కాంప్లిమెంట్స్ మెథడ్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో ఈ వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాము. ఓకే, అలానే BCD ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, XS3 ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఇవి టోటల్ గా ఫస్ట్ యూనిట్ లో హాఫ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఓకే, సో ఇప్పుడు వరకు చూడండి మనం డిస్కస్ చేసిన వాటన్నిటిలో మనం ఏం చేసాము, మాన్యువల్ ప్రొసీజర్ చేసాము. అంటే ఎడిషన్ అంటే ఒక 2 నెంబర్స్ ని తీసుకొని మనమే యాడ్ చేసాము, సబ్ట్రాక్షన్ అంటే ఒక 2 నెంబర్స్ ని తీసుకొని సబ్ట్రాక్ట్ చేసాము. అండ్ ఒక నెంబర్ సిస్టమ్ ఇచ్చారు మనకి, ఆ నెంబర్ సిస్టమ్ ని వేరే నెంబర్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు వరకు మనం చేసినవన్నీ ఏంటి, మాన్యువల్ ప్రొసీజర్. బట్ వీ హ్యావ్ ఏ సర్క్యూట్ టు కన్వర్ట్ వన్ నెంబర్ ఇంటూ అనదర్ నెంబర్. ఇప్పుడు BCD ఉంది, BCDని XS3 లోకి కన్వర్ట్ చేయాలి అంటే we have a circuit. ఓకే, సో అలానే గ్రే కోడ్ ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి అన్నా, బైనరీని గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేయాలి అన్నా we have a circuit. సో అంటే మనకి కోడ్ కన్వర్టర్స్ అనేవి ఒక సర్క్యూట్స్. సో మనం యాడర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అనుకోండి, యాడర్ అనే సర్క్యూట్ ఉంటుంది. సబ్ట్రాక్టర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకోండి, సబ్ట్రాక్టర్ అనే సర్క్యూట్ ఉంటుంది. సో మరి ఈ సర్క్యూట్స్ ని మనం ఎలా డిజైన్ చేస్తాము, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, సో ఒక డిజిటల్ సర్క్యూట్ ని మనం డిజైన్ చేయాలి అంటే సో దాంట్లో మెయిన్ బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి అంటే లాజిక్ గేట్స్. ఓకే, సో బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి మనకి ఇక్కడ, లాజిక్ గేట్స్. సో ఈ లాజిక్ గేట్స్ అనేవి బేసిక్ ఎలిమెంట్స్ అమ్మా. సో మీరు ఏ సర్క్యూట్ ని డిజైన్ చేయాలి అన్నా సో ఇవి మెయిన్ బేసిక్ గేట్స్, వీటిని యూజ్ చేసి మనము
ఒక సర్క్యూట్ ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు ఆల్రెడీ కొన్ని బేసిక్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకున్నారు. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో ఏంటి, డయోడ్ అని, ట్రాన్సిస్టర్ అని. సో ఇలా మనకి డిఫరెంట్ డయోడ్ అనేది తెలుసు. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయోడ్స్ ఉన్నాయి. పిఎన్ జంక్షన్ డయోడ్, జీనర్ డయోడ్. సో అలానే మనం ఒక సర్క్యూట్ ని డిజైన్ చేయాలి అంటే ఇక్కడ సో లాజిక్ గేట్స్ అనేవి మెయిన్ బ్లాక్స్. లాజిక్ గేట్స్ అనేవి మెయిన్ బ్లాక్స్. సో ఈ లాజిక్ గేట్స్ ని యాక్చువల్ గా 3 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. 3 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. ఓకే, సో దీంట్లో మనకి బేసిక్ గేట్స్ ఉంటాయి. బేసిక్ గేట్స్, బేసిక్ గేట్స్. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, యూనివర్సల్ గేట్స్. And some special gates we have, some special gates we have. Okay, so ila classify chestam. So logic gates ni 3 types ga classify chestam. Enti basic gates, universal gates, special gates. So ee basic gates lo vachesariki manaki 3 gates anevi basic gates. So avi enti ante AND gate, AND gate, OR gate and NOT gate, NOT gate. సో ఈ నాట్ గేట్ ని మనము ఇన్వర్టర్ అంటాం. ఏమంటాం ఈ నాట్ గేట్ ని మనము? ఇన్వర్టర్ అంటాం, ఇన్వర్టర్. ఓకే, అండ్ నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్. ఈ యూనివర్సల్ గేట్స్ లో మనకి 2 యూనివర్సల్ గేట్స్ ఉన్నాయి. అంటే ఏంటి ఆ రెండు? NAND గేట్ అండ్ NOR గేట్. NAND గేట్, NOR గేట్, ఇవేంటి మనకి? యూనివర్సల్ గేట్స్, యూనివర్సల్ గేట్స్. అండ్ సమ్ స్పెషల్ గేట్స్ ఉన్నాయని చెప్పాం కదా, అవి ఎక్స్క్లూజివ్ OR గేట్ అంటాం. XOR గేట్, ఎక్స్క్లూజివ్ OR గేట్ అండ్ XNOR గేట్, అండ్ XNOR గేట్. ఓకే, సో లాజిక్ గేట్ అనేది, లాజిక్ గేట్స్ అనేవి ఏంటి? మనం ఒక డిజిటల్ సర్క్యూట్ ని డిజైన్ చేయాలి అంటే సో దాంట్లో మనము మెయిన్ ఎలిమెంట్స్ గా లాజిక్ గేట్స్ ని యూజ్ చేస్తాము. సో ఈ లాజిక్ గేట్స్ లో మనకి బేసిక్ గేట్స్ ఉంటాయి, యూనివర్సల్ గేట్స్ ఉంటాయి, సమ్ స్పెషల్ గేట్స్ ఉంటాయి. బేసిక్ గేట్స్ 3 ఏంటి? AND గేటు, OR గేటు, NOT గేట్. ఈ 3 గేట్లని మనం బేసిక్ గేట్స్ అంటాము. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్. సో యూనివర్సల్ గేట్స్ ఏంటి మనకి? NAND గేటు, NOR గేట్ అనేవి యూనివర్సల్ గేట్స్. అండ్ నెక్స్ట్ సమ్ స్పెషల్ గేట్స్. ఏంటి ఆ స్పెషల్ గేట్స్ మనకి? ఎక్స్క్లూజివ్ OR గేట్ అండ్ ఎక్స్క్లూజివ్ NOR గేట్. ఈ 2 మనకి స్పెషల్ గేట్స్. ఓకే, సో ఫస్ట్ AND గేట్, OR గేట్, NOT గేట్ చూద్దాం. సో ఇక్కడ మనం గేట్ అంటున్నాము. సో మనం ఒక కాంపోనెంట్ ని రిప్రజెంట్ చేయాలి అంటే ఒక సింబల్ యూజ్ చేస్తాం కదా. ఓకే, సో ఇక్కడ కూడా AND గేట్ రిప్రజెంటేషన్, AND గేట్ రిప్రజెంటేషన్ అంటే మనం సర్క్యూటరీలో యూజ్ చేసేటప్పుడు సో మనం ఏం చేస్తాము? వాటి యొక్క సింబల్స్ ని యూజ్ చేస్తాము, సింబల్స్ ని. ఓకే, సో ఇది AND గేట్ సింబల్, AND గేట్ సింబల్. ఓకే, సో ఇక్కడ చూడండి, మినిమం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 2 ఉంటాయి అండ్ ఓన్లీ 1 అవుట్పుట్ ఉంటుంది, ఓన్లీ 1 అవుట్పుట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఇన్పుట్స్ అండ్ రైట్ సైడ్ తీసుకున్నది అవుట్పుట్. సో నేను అవుట్పుట్ ని y గా తీసుకుంటున్నా, ఒక వేరియబుల్ తో రిప్రజెంట్ చేస్తున్నాను, ఒక వేరియబుల్ తో రిప్రజెంట్ చేస్తున్నాను. అండ్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఇన్పుట్స్ ని నేను AB గా తీసుకుంటున్నాను, AB. So this is called logic symbol of AND gate. Logic symbol of AND gate. అంటే AND gate ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే సింబల్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫంక్షనింగ్ చూద్దాం ఒకసారి. దీని యొక్క ఫంక్షనింగ్. సో దీని యొక్క ఫంక్షనింగ్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే బై యూజింగ్ ట్రూత్ టేబుల్. ఏమంటాం మనము? ట్రూత్ టేబుల్ అంటాం, ట్రూత్ టేబుల్. It gives the relation between input and output. Inputs ki and output ki మధ్యలో రిలేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటది? ట్రూత్ టేబుల్ అంటాం,
truth table. So it gives the relation between inputs and output. Inputs and output. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఏంటి ఇన్పుట్స్, రైట్ సైడ్ ఏంటి అవుట్పుట్, ఇదేంటి లాజిక్ సింబల్ అండ్ ఫంక్షన్ ని రిప్రజెంట్ చేయడానికి. ఓకే, సో హియర్ అవుట్పుట్ y is equal to, output y is equal to a is ending operation with b. ఇక్కడ ఎండ్ అంటే డాట్ ఆపరేషన్ అని అర్థం, ఎండ్ అంటే డాట్ ఆపరేషన్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు నేను ట్రూత్ టేబుల్ డ్రా చేస్తున్నాను చూడండి. ట్రూత్ టేబుల్, సో ఫస్ట్ ఇన్పుట్స్ తీసుకుంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ అవుట్పుట్. అవుట్పుట్ ఏంటి y. వాట్ ఈజ్ y? y is equal to a dot b. y is equal to a dot b. ఇక్కడ వేరియబుల్స్ లో మనం రిప్రజెంట్ చేసాము. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్పుట్స్ అంటే ఏంటి 0 1 బైనరీ కదా. సో మనం ఇక్కడ డిస్కస్ చేస్తుందంట లాజిక్, బైనరీ లాజిక్. సో ఏబి వాల్యూస్ అవి జీరోస్ అవ్వచ్చు, 1 అవ్వచ్చు, అంటే ఆన్ ఆఫ్ అని అర్థం, ఎయిదర్ హై లో అని అర్థం. సో 0 1 ఇండికేషన్ ఎలా ఉంటుంది అంటే, సో 1 అంటే ఆన్ అని, 0 అంటే ఆఫ్ అని, అలానే 1 అంటే హై అని, 0 అంటే లో అని. అంటే మనం ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ హై ఇన్పుట్, లో ఇన్పుట్ ఇస్తే ఎలా ఉంటుంది, సో అలా కన్సిడర్ చేసుకుంటాము. దాన్ని సింపుల్ గా 1 0 లో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ అంటే ఫర్ n వేరియబుల్స్ వీ హ్యావ్ 2 power n పాసిబుల్ కాంబినేషన్స్. ఓకే, సో ఇలా మనం పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అంటాం కదా. సో అంటే పాసిబిలిటీస్ ఏముండొచ్చు మనకి, n వేరియబుల్స్ తీసుకుంటే 2 power n పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి. 2 power n పాసిబుల్ కాంబినేషన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఏబి 2 వేరియబుల్స్ తీసుకున్నాను. అవి 0 0 అవ్వచ్చు, 0 1 1 0 1 1 1 0 1 1. ఇంకేమైనా పాసిబిలిటీ ఉంటుందా? లేదు. సో ఈ రెండింటి మధ్యలో డాట్ ఆపరేషన్, డాట్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో 0.0 0 0.1 0 1.0 0. 2 ఇన్పుట్స్ హై అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ హై అవుతుంది. 1.1 ఎంత 1, 1.1 ఎంత 1. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రూత్ టేబుల్. దిస్ ఈజ్ కాల్డ్ ట్రూత్ టేబుల్. సో ఇప్పుడు ఎండ్ ఫంక్షన్ ని ఒక స్టేట్మెంట్ లో ఎలా చెప్పొచ్చు? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ లో, ఇఫ్ any one of the input is low, output is low. Means if any one of the input is 0, output is 0. అంటే ఎండ్ ఫంక్షన్ ఏంటి మనకి, ఏ ఒక్క ఇన్పుట్ 0 అయినా అవుట్పుట్ అనేది ఆబ్వియస్లీ 0 అవుతుంది. 0 తో ఏది మల్టిప్లై చేసినా 0నే కాబట్టి. ఓకే, సో ఎండ్ ఫంక్షన్ ఏంటి, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, అవుట్పుట్ ఈజ్ 0. 2 ఇన్పుట్స్ హై అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ హై అవుతుంది. సో దిస్ ఈస్ ఎండ్ ఫంక్షన్. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్? బేసిక్ గేట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. బేసిక్ గేట్స్ లో ఫస్ట్ ఎండ్ గేట్, ఎండ్ ఆపరేషన్. సో ఎండింగ్ అంటే డాట్ ఆపరేషన్. సో దిస్ ఈస్ ద లాజిక్ సింబల్ విచ్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఎండ్ గేట్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఇన్పుట్స్, మినిమం ఇన్పుట్స్ 2 ఇన్పుట్స్ ఉంటాయి అండ్ గేట్ కి. అవుట్పుట్ వచ్చేసి 1 అవుట్పుట్. సో y is equal to a dot b. ఓకే, అండ్ ట్రూత్ టేబుల్, ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఓకే, సో 2 ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ ఉంది. 2 ఇన్పుట్స్ అంటే పాసిబుల్ కాంబినేషన్స్ తీసుకున్నాం. అంటే ఈ 2 మనం లో ఇవ్వచ్చు, ఈ 2 హై ఇవ్వచ్చు, ఒకటి లో ఒకటి హై ఇవ్వచ్చు, ఇంకొకటి హై ఇంకొకటి లో ఇవ్వచ్చు. సో ఏ పాసిబుల్ కాంబినేషన్ అయినా అవ్వచ్చు. So what is the statement? What is the function of AND gate? If any one of the input is 0, output is 0. If any one of the input is 0, output is 0. So ఇది AND function. Okay, and next OR gate. OR gate. So first logic symbol draw చేస్తున్నాను OR gate కి. So ఇది OR gate. ఓకే, సో ఆర్ గేట్ కి కూడా మినిమం ఇన్పుట్స్ మనకి ఏ బి 2 ఇన్పుట్స్ ఉంటాయి. అండ్ అవుట్పుట్ వచ్చేసరికి ఒకటే అవుట్పుట్ ఉంటుంది, దాన్ని వైగా తీసుకుంటున్నాము.
ఓకే సో అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏకి బికి మధ్యలో ఏ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్, ఏకి బికి మధ్యలో ఏ ఆపరేషన్ జరుగుతుంది ఆర్ ఆపరేషన్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఎండ్ ఆపరేషన్ ని ఇండికేట్ చేయడానికి డాట్ పెట్టాము. ఇక్కడ ఆర్ ఆపరేషన్ వచ్చేసరికి ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది, ప్లస్ అంటున్నాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ప్లస్ అంటే ఎడిషన్ కాదు, ఇది గేట్ సింబల్ ఇక్కడ. ఓకే సో ఎడిషన్స్ చేసేటప్పుడు దీన్ని ఎడిషన్ సింబల్ గా తీసుకుంటాము. బట్ ఇక్కడ ఆర్ ఆపరేషన్ ని ఇండికేట్ చేయడానికి ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము, ప్లస్. ఏమి యూజ్ చేస్తున్నాము, ప్లస్. ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్. ఓకే సో వాట్ ఈస్ వై, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బి, ఏ ఆర్ బి. ఓకే సో ఇప్పుడు దీనికి ట్రూత్ టేబుల్ రాద్దాం. సో ఇన్పుట్స్ ఏమున్నాయి మనకి, 2 ఇన్పుట్స్ ఉన్నాయి. అండ్ అవుట్పుట్ వచ్చేసరికి ఏంటి, ఒక అవుట్పుట్ y. సో y ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బి, y ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బి. 2 ఇన్పుట్స్ అంటే మనకి పాసిబుల్ కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి, 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. 4 పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి, 4 పాసిబుల్ కాంబినేషన్స్ 0 0 0 1 1 0 and 1 1 1 1. Okay so OR operation is nothing but if any one of the input is high, if any one of the input is high, output is high. ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా అవుట్పుట్ హై అవుతుంది. 2 ఇన్పుట్స్ 0 అయినప్పుడు మాత్రమే అది 0 అవుతుంది. సో దిస్ ఈస్ OR function. What is OR function? If any one of the input is high, output is high. What is AND function? If any one of the input is 0, output is 0. So this is the logic symbol which is used to represent AND function, and this is the logic symbol which is used to represent OR function, which is used to represent OR function. Okay and next, so truth table statement అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ నాట్ గేట్. నెక్స్ట్ గేట్ ఏంటి, నాట్ గేట్. సో ఆర్ కూడా కంప్లీట్ అయింది, నాట్ గేట్. సో దిస్ ఈస్ ద సింబల్ విచ్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్, సారీ ఇక్కడ సింగిల్ గీతే ఉంటుందమ్మా, ఇది నాట్ గేట్. బబుల్ సింబల్ ఉంటుంది, అవుట్పుట్ లో ఏముంటుంది మనకి, బబుల్ సింబల్ ఉంటుంది. ఓకే సో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇది నాట్ గేట్ ఆర్ ఇన్వర్టర్. దీన్ని మనం ఏమంటాము, నాట్ గేట్ లేదా ఇన్వర్టర్ అంటాము. సో ఓన్లీ 1 ఇన్పుట్ ఉంటుంది అండ్ ఓన్లీ 1 అవుట్పుట్ వీ హ్యావ్, 1 అవుట్పుట్ వీ హ్యావ్. సో అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్ ఆఫ్ ద ఇన్పుట్, కాంప్లిమెంట్ ఆఫ్ ద ఇన్పుట్. ఓకే సో ఇది సింబల్, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ని బార్ గా రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ నాట్ గేట్ ఆర్ ఇన్వర్టర్. సో హియర్ అవుట్పుట్ ఈస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే సో y is equal to a bar. So we can write like this or else you can write like this. ఇలా అయినా రాయొచ్చు బార్ అంటే. ఓకే so what is truth table? First you have to write input is here, only 1 input ఏ కదా కాబట్టి 1 input రాయండి. అండ్ అవుట్పుట్ ఏంటి మనకి, y. అవుట్పుట్ ఏంటి, y. సో వాట్ ఈస్ y? y is equal to a bar.
y is equal to a bar. So ఇక్కడ 1 input అంటే సో possibility ఏంటి? It may be either 0 or 1. It may be either 0 or 1. So here also ఏ 0 కాంప్లిమెంట్ చేస్తే 1 వస్తుంది, 1 కాంప్లిమెంట్ చేస్తే 0 వస్తుంది. Here output is complement of the input. Output is complement of the input. Okay, so these three are basic gates. These three are basic gates. So basic gates function ఏంటి, వాటి యొక్క లాజిక్ సింబల్ ఏంటి అండ్ ట్రూత్ టేబుల్ ఏంటి అనేది అబ్జర్వ్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్ అండ్ యూనివర్సల్ గేట్స్. సో మనకి యూనివర్సల్ గేట్స్ ఏంటి? నాండ్ గేట్, సో నాండ్ గేట్ అండ్ నార్ గేట్ అండ్ నార్ గేట్. సో ఇక్కడ చూడండి నాండ్ గేట్. సో NAND gate is nothing but AND plus NOT operation. AND plus NOT operation. ఇక్కడ నోట్ చేసుకోండి, NAND is nothing but AND plus NOT operation. So AND అంటే you have to draw AND gate here. You have to draw AND gate. AND plus NOT operation kada. So and output of AND gate is applied as input to the NOT. As input to the NOT. See here, I am taking this as A, B, and this is output here. This is output here. ఓకే, సో యాక్చువల్గా మనం ప్రతిసారి NAND అంటే మళ్ళీ ఇక్కడ AND దాని యొక్క అవుట్పుట్లో ఇన్వర్టర్ డ్రా చేయలేం కదా. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ సింబల్ ఫర్ ద NAND గేట్. సో ఇది NAND గేట్. NAND గేట్ ని ఎలా రాస్తాము అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా అండ్ యూ హ్యావ్ టు ప్లేస్ బబుల్. యూ హ్యావ్ టు ప్లేస్ బబుల్. సో బబుల్ రిప్రజెంట్స్ ఇన్వర్టింగ్ ఆపరేషన్, నాట్ ఆపరేషన్. సో ఇక్కడ చూడండి A, B inputs. Okay, so what is output function here? What is output function here? Say AND means A dot B. AND means A dot B. అండ్ ఈ A డాట్ B ని మనం దీనికి ఇస్తున్నాం కాబట్టి సో ఇక్కడ అవుట్పుట్ లో ఏమొస్తుంది మనకి? కాంప్లిమెంట్ వస్తుంది. సో కాంప్లిమెంట్ మీన్స్ A డాట్ B whole bar. Complement ante bar kada, inverter kada. Okay, so what is output? Output y is equal to A dot B whole bar. Output y is equal to A dot B whole bar. So NAND gate అనగానే ఈ సింబల్ యూజ్ చేస్తాము అండ్ ఫంక్షన్ ఏం రాస్తాము? ఈ ఫంక్షన్ రాస్తాము. ఓకే, సో y is equal to A dot B whole bar. And next truth table. Truth table and it gives the relation between input and output. Okay, so truth table rayali ante first you have to find A dot B. First you have to find A dot B and then you have to find A dot B whole bar and then you have to find A dot B whole bar. Okay, that is NAND operation. So ఇక్కడ చూడండి AB, A is 0, B is 0 and A is 0, B is 1, A is 1, B is 0 and A is 1, B is 1. ఓకే, ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా? సో నో అదర్ పాసిబిలిటీస్. సో A డాట్ B ఆపరేషన్. వాట్ ఈజ్ A డాట్ B? అండ్ ఆపరేషన్ ఏంటి? ఏ ఒక్క ఇన్పుట్ 0 అయినా అవుట్పుట్ అనేది 0. ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, అవుట్పుట్ ఈజ్ 0. రెండు 1లు అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ 1 అవుతుంది అండ్ దీనికి కాంప్లిమెంట్ చేయాలి. సో కాంప్లిమెంట్ చేయండి, 0 ఉన్న దగ్గర 1 వస్తుంది, 1 ఉన్న దగ్గర 0 వస్తుంది. ఓకే, సో దీని నుంచి NAND స్టేట్మెంట్ ఏం చెప్పొచ్చు మనం? NAND స్టేట్మెంట్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0. NAND స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, what is output? 1. If any one of the input is 0, output is high. Output is high. That is NAND statement. Okay, so NAND gate. So NAND NOR enti manaki universal gates. NAND and NOR enti manaki universal gates. Okay, and next NOR symbol ela untundi? సో ఇక్కడ చూడండి NOR సింబల్ అంటే ఏంటి? ఆర్ ప్లస్ నాట్ గేట్. ఆర్ ప్లస్ నాట్ గేట్. సో ఫస్ట్ ఆర్ గేట్ డ్రా చేస్తున్నాను నేను. సో ఇది ఆర్ గేట్.
ఆర్ ప్లస్ నాట్ గేట్ అండ్ అవుట్పుట్ లో మనం ఏమి ఇస్తాము ఇన్వర్టర్ నాట్ గేట్ ఇన్వర్టర్ okay so you have to write and here I am drawing equivalent symbol so nor ante so మనం circuit diagram లో ఎలా డ్రా చేస్తాము nor gate so you have to draw or gate and you have to put bubble here. Okay, so this is NOR gate and what is the function y is equal to so r ki complement kabatti so we can write y is equal to so a plus b whole bar this is NOR gate a plus b whole bar. ఓకే సో ఇవి లాజిక్ సింబల్ నార్ అనక లాజిక్ సింబల్ ఇది ఓకే అండ్ ట్రూత్ టేబుల్ సో నేను ఇక్కడ ట్రూత్ టేబుల్ డైరెక్ట్ గా రాస్తున్నాను ఎక్స్పాండ్ చేయట్లేదమ్మా సో డైరెక్ట్ గా ట్రూత్ టేబుల్ రాస్తున్నాను సో యూ హ్యావ్ టు ప్లేస్ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ బార్ సో యాక్చువల్ గా ఆర్ ఆపరేషన్ కి కాంప్లిమెంట్ అనమాట సో నేను అందుకని డైరెక్ట్ గా రాసి నాట్ స్టేట్మెంట్ చెప్తాను సో యూ హ్యావ్ టు నోట్ డౌన్. So first OR operation enti OR operation if any one of the input is high OR operation OR gate ki ఏ ఒక్క ఇన్పుట్ 1 ఇచ్చినా అవుట్పుట్ అనేది ఏమవుతుంది 1 అవుతుంది అంటే దీనికి కాంప్లిమెంట్ కదా if any one of the input is high what is output is low 0 output is low రెండు zeros అయినప్పుడు మాత్రమే ఇక్కడ అవుట్పుట్ హై అవుతుంది రెండు zeros అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ హై అవుతుంది ఓకే సో దిస్ ఈజ్ NOR operation ఏంటి ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ హై అవుట్పుట్ ఈజ్ లో ఓకే దట్ ఈజ్ NOR operation సో ఈ బేసిక్ గేట్స్ కి అండ్ యూనివర్సల్ గేట్స్ కి ఇది డిఫరెన్స్ సో బేసిక్ గేట్స్ అంటే ఎండ్ గేటు ఆర్ గేటు నాట్ గేట్ యూనివర్సల్ గేట్స్ అంటే నాండ్ గేటు నార్ గేట్ ఎందుకు యూనివర్సల్ గేట్స్ అంటాము అనేది డిజైనింగ్ లో చెప్తాను ఎందుకు యూనివర్సల్ గేట్స్ అంటాము అంటే యాక్చువల్ గా ఒక స్టేట్మెంట్ చెప్తాను సో వీ కెన్ design any gate or we can implement any gate by using only NAND gates and by using only NOR gates అంటే ఇప్పుడు మీరు ఏ గేట్ నైనా కానివ్వండి అండ్ గేటు ఆర్ గేటు నాట్ గేటు అలా కాకుండా సమ్ స్పెషల్ గేట్స్ చెప్పుకున్నాం కదా ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు ఎక్స్క్లూజివ్ నార్ గేట్ ఏ గేట్ నైనా కానివ్వండి ఓన్లీ నాండ్ గేట్స్ మాత్రమే యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు అలానే ఓన్లీ నార్ గేట్స్ మాత్రమే యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు అంటే ఇంకే గేట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే అడిషనల్ గా ఓన్లీ నాండ్ తోనైనా డిజైన్ చేయొచ్చు ఓన్లీ నార్ తోనైనా డిజైన్ చేయొచ్చు అందుకే వాటిని మనము యూనివర్సల్ గేట్స్ అంటాము ఓకే సో నెక్స్ట్ టాపిక్ అది వస్తుంది ఎందుకు యూనివర్సల్ గేట్స్ అనేది మనం అక్కడ ప్రూవ్ చేస్తాము సో బేసిక్ గేట్స్ వచ్చేసరికి ఎండ్ గేట్ ఆర్ గేట్ నాట్ గేట్ అండ్ యూనివర్సల్ గేట్స్ వచ్చేసరికి నాండ్ గేట్ నార్ గేట్ and next some special gates we have exclusive OR gate and exclusive NOR gate okay so వాటిని కూడా డిస్కస్ చేద్దాము and these logic gates are also available in IC's form IC అంటే ఏంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కదా సో మనకి గేట్స్ అన్ని ఓకే IC's ఫామ్ లో అవైలబుల్ గా ఉంటాయి IC's ఫామ్ అంటే ఏంటి డైరెక్ట్ గా మనకి ఒక చిప్ ఉంటుంది ఓకే సో ఒక చిప్ ఉంటుంది దానికి ఏంటి అంటే జస్ట్ మనం ఇన్పుట్ ఇచ్చేసి అవుట్పుట్ తీసుకోవచ్చు అంటే దీని ఇంటర్నల్ సర్క్యూటరీ మళ్ళీ దీన్ని ఎలా డిజైన్ చేసామో ఆ ఇంటర్నల్ సర్క్యూటరీ కూడా అవసరం లేదు సో బేసిక్ గా ఏంటి అంటే ఈ గేట్స్ ని డిజైన్ చేయడానికి సమ్ ఇంటర్నల్ సర్క్యూటరీ అనేది ఉంటుంది ఓకే బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ గేట్స్ అనేవి మనకి ఐసీస్ ఫామ్ లో అవైలబుల్ గా ఉంటాయి ఓకే సో డైరెక్ట్ గా మనం ఐసీ తీసుకొని సర్క్యూట్ లో యూజ్ చేయొచ్చు వాటికి ఇన్పుట్ ఇవ్వచ్చు అవుట్పుట్ తీసుకుంటాం సో అండ్ మనకి ఎస్టీఎల్డి ల్యాబ్ కూడా ఉంది కదా సో మనం ఏదైతే థియరిటికల్ గా చదువుకుంటామో అవన్నీ మనం కంప్లీట్ గా ల్యాబ్ లో చూస్తామన్నమాట సో ఈ ఐసీస్ యూజ్ చేసి మనము ఎండ్ ఫంక్షన్ వెరిఫై చేస్తాము ఆర్ ఫంక్షన్ వెరిఫై చేస్తాము అలానే నాట్ ఫంక్షన్ నాండ్ నార్ గేట్ అలానే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్ ఈ ఫంక్షన్స్ అన్నిటిని మనము ఐసీస్ యూజ్ చేసి వెరిఫై చేస్తాము
ఓకే. సో ఈ గేట్స్ అన్ని మనకి ఐసిస్ ఫామ్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఏ ఫామ్ లో అవైలబుల్ గా ఉంటాయి? ఐసిస్ ఫామ్. అంటే ఏంటి? ఐసిస్ కి ఇన్పుట్ పిన్స్ ఉంటాయి, అవుట్పుట్ పిన్స్ ఉంటాయి. అండ్ ఐసి వర్క్ అవ్వాలి అంటే కంపల్సరిగా మనకి ఎక్స్టర్నల్ సప్లై అనేది కావాలి. ఒక సప్లై పిన్ ఉంటుంది అండ్ గ్రౌండ్ అనేది ఉంటుంది. గ్రౌండ్ అనేది కంపల్సరీ సర్క్యూట్ కి, అండ్ గ్రౌండ్ అనేది ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ సమ్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ గేట్స్ ఉన్నాయి కదా, అవి కూడా డిస్కస్ చేస్తాను. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అండ్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్. సో ఫస్ట్ ఎక్స్ఆర్ గేట్. ఎక్స్ఆర్ గేట్. అండ్ నెక్స్ట్ ఎక్స్నార్ గేట్, అంటే ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అంటాం. ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఓకే. సో ఈ ఎక్స్ఆర్ గేట్ సింబల్ డ్రా చేస్తున్నాను. ఇవి సమ్ స్పెషల్ గేట్స్. సో మనకి యాక్చువల్ గా ఎక్స్ఆర్ ఫంక్షన్ వచ్చిన దగ్గరల్లా వీ కెన్ డ్రా exclusive OR symbol. So this is exclusive OR gate. Exclusive OR gate. 2 inputs ఉంటాయి and 1 output ఉంటుంది. సో అవుట్పుట్ ఏంటి అంటే y is equal to a is XOR operation with b. ఇది ఎక్స్క్లూజివ్ XOR సింబల్ ప్లస్ పెట్టి దానికి రౌండ్ చేయండి. ఓకే. y is equal to a XOR b. y is equal to a XOR b. a XOR b. సో ఈ ఫంక్షన్ ని నేను ఎలాబరేట్ చేస్తున్నాను. a XOR b అంటే a bar b ప్లస్ a b bar ప్లస్ AB బార్. ఇక్కడ ప్లస్ అంటే ఆర్ ఆపరేషన్, గుర్తుంచుకోండి. ప్లస్ అంటే ఆర్ ఆపరేషన్. ఏ XOR B అంటే ఏంటి? ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. సో ఇప్పుడు చూడండి, నేను ట్రూత్ టేబుల్ రాస్తున్నాను. ఏబి ఇన్పుట్స్, ఏబి ఇన్పుట్స్. So XOR gate. So this is the symbol of XOR operation. XOR operation. So this is output. Here I am taking output is equal to A exclusive OR B. A exclusive OR B. So we can write A bar B plus AB bar plus AB bar. AB bar. So ఇక్కడ 2 inputs AB ఉంటాయి. 2 inputs AB ఉంటాయి. ఓకే. సో ట్రూత్ టేబుల్ చూడండి, నేను ఇక్కడ ఏ తీసుకుంటున్నాను అండ్ బి, అండ్ అవుట్పుట్ ఏంటి? ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ కదా. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా ఏ బార్ బి అనేది తీసుకుంటున్నాను. ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ రైట్ ఏ బార్ అని రాయొచ్చు, సపరేట్ గా బి బార్ అని రాయొచ్చు. ఆఫ్టర్ దట్ మీరు మల్టిప్లై చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ నేను చూడండి ఏ బార్ బి ఏబి బార్ డైరెక్ట్ గా తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఈ రెండింటికి నేను ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాను. సో ఇక్కడ ఏబి 2 ఇన్పుట్స్ కాబట్టి పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి? 0 0 0 1 అండ్ 1 0 అండ్ 1 1. ఇంకేం పాసిబిలిటీస్ లేవు. సో ఏ బార్ బి అంటే ఏ బార్ అంటే ఇది కాంప్లిమెంట్ అవ్వాలి. ఇక్కడ చూడండి 1 into 0. ఏ బార్ అంటే 1 కదా. 1 into 0 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 into 1 1. సో ఏ బార్ ఇది 0 అయింది కాబట్టి ఇది 0 అవుతుంది, అండ్ దిస్ 1 ఆల్సో 0. సో ఇది ఏ బార్ బి. అండ్ నెక్స్ట్ ఏ బి బార్. సో బి బార్ ఏది ఉన్నా కాబట్టి ఏ 0 ఉంది కాబట్టి ఇది 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ బి బార్ అంటున్నాం కాబట్టి ఈ కేసులో ఇది 1 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఆ తర్వాత ఈ రెండిటికి ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఆర్ ఆపరేషన్ కదా, డైరెక్ట్ గా నేను వై రాస్తున్నాను. ఆర్ ఆపరేషన్ ఏంటి? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1, అవుట్పుట్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఇక్కడ 1 అవుతుంది, అండ్ ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ 2 ఇన్పుట్స్ సేమ్ ఉన్నప్పుడు అవుట్పుట్ 0 అయింది. ఓన్లీ డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది 1 అయింది.
ఓకే. సో ఇది చూడండి టూ వేరియబుల్స్ కి తీసుకున్నాము. మనకి మాక్సిమం ఎన్ని ఇన్పుట్స్ అయినా ఉండొచ్చు. సో ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఏ XOR B. ఏ XOR B అంటే వీ కెన్ రైట్ ఎలాబరేషన్ ఫార్మ్ అన్నమాట. A బార్ B ప్లస్ AB బార్. A బార్ B ప్లస్ AB బార్. అండ్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఎక్స్క్లూజివ్ నార్ అంటే XOR గేట్ తీసుకోండి అండ్ అవుట్పుట్ లో నాట్ గేట్ రాయండి. అవుట్పుట్ లో నాట్ గేట్ రాయండి. సో డైరెక్ట్ గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కి ఈక్వలెంట్ సింబల్ డ్రా చేశాను. ఈక్వలెంట్ సింబల్. సో ఎక్స్ నార్ అవుతుంది. ఏమవుతుంది? ఇది ఎక్స్ నార్ అవుతుంది. ఇది ఎక్స్ నార్ సింబల్. XNOR సింబల్ ఏ XNOR B అనమాట. ఏ XNOR B అంటే ఏంటి? ఏ XOR B కి కాంప్లిమెంట్. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి ఇక్కడ. సో కాంప్లిమెంట్ కాబట్టి XOR B కి కాంప్లిమెంట్ అంటే వీ కెన్ డైరెక్ట్లీ రైట్ దిస్ వన్ 1001 1001. సో ఇది ఏ XNOR B. ఏ XNOR B. సో దాని యొక్క ట్రూత్ టేబుల్ మీరు వేయండి. సో రేపటి క్లాస్లో దాని యొక్క ఫంక్షన్ అనేది నేను చెప్తాను. సో ఇవి లాజిక్ గేట్స్. ఏంటి లాజిక్ గేట్స్ లో బేసిక్ గేట్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ సమ్ స్పెషల్ గేట్స్ ఉన్నాయి. బేసిక్ గేట్స్ అంటే ఏంటి? అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్. యూనివర్సల్ గేట్స్ అంటే ఏంటి? నాండ్ గేటు, నార్ గేట్. అండ్ సమ్ స్పెషల్ గేట్స్ ఏంటి మనకి? ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అండ్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఓకే. సో ఇవి గేట్స్ అండ్ వాటి యొక్క ట్రూత్ టేబుల్స్. అండ్ ఫంక్షనింగ్. అండ్ ఫంక్షనింగ్ ఏంటి? వాట్ ఈజ్ అండ్ ఫంక్షన్? If any one of the input is 0, output is 0. And what is R function? If any one of the input is 1, output is 1. ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అండ్ వాట్ ఈజ్ నాట్ ఫంక్షన్? అవుట్పుట్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ద ఇన్పుట్. అవుట్పుట్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ద ఇన్పుట్. నాట్ అన్నా ఇన్వర్టర్ అన్నా సేమ్. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్ ఏంటి? నాండ్ గేట్, నార్ గేట్. నాండ్ గేట్ ఫంక్షన్ ఏంటి? If any one of the input is 0, output is high. అంటే కాంప్లిమెంట్ కదా మనకి, అండ్ ప్లస్ నాట్ కదా. సో అండ్ కి రివర్స్ అనమాట. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ 0, అవుట్పుట్ ఈస్ హై. అండ్ నార్ గేట్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ 1, అవుట్పుట్ ఈస్ లో. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ 1, అవుట్పుట్ ఈస్ లో. సో అవి నాండ్ నార్ ఫంక్షన్. అండ్ దీస్ టూ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అండ్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఓకే. సో ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. ఎనీబడి? ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే ఈ గేట్స్ మీద బేస్ అయ్యి కొన్ని థీరమ్స్ అనేవి ఉంటాయి. సో వాటిని బూలియన్ థీరమ్స్ అంటాము. వాటి గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే. సో ఈ బేసిక్ గేట్స్ మీరు సింబల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ సింబల్స్ యూజ్ చేసి మనం లాజిక్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాము. డయాగ్రామ్స్ ఒక యాడర్ సర్క్యూట్ని డిజైన్ చేయాలి అన్న గేట్స్ యూజ్ చేసి డిజైన్ చేయాలి. ఓకే. కోడ్ కన్వర్టర్ డిజైన్ చేయాలి అన్న ఈ బేసిక్ గేట్స్ యూజ్ చేసి డిజైన్ చేయాలి. సో గేట్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయాలి. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ సింబల్స్ అండ్ మీరు వాటి యొక్క ఫంక్షనింగ్ కూడా నేర్చుకోవాలి. ఏ గేట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే. థ్యాంక్ యూ.